ఏమేమి ఏదో ఓటున్నట్లు. వ్యవసాయానికి పెట్టుబడి లేక పూట గడవడానికి కూడా ఇబ్బంది అవుతుండే. మన బతుకులు ఎప్పుడు మారుతాయో. నువ్వు ఓకే అదే మనకి పెట్టుకోకు బావా. మనకంటూ ఏదో రోజు రాకపోతుందా బావా. అట్లా అనుకుంటేనే ఇంతకాలం బతికినాను. ఇంకా ఎన్నెల్లురా ఈ గోస. అట్లా అనుకుంటే ఎట్లా బావా, ఏదో రోజు మన బతుకుల్లో మారుతాయి. మన ఆశతో బతకాలి కానీ. మారాలంటే పెట్టుబడికి పైసలు ఉండాలి కదరా. ఏం బాధపడకు బావా, నా దగ్గర ఉంగరం ఉంది, తాకట్టు పెట్టినా సరే పెట్టుబడి తెద్దాం. ఉన్న బంగారం అంతా తాకట్లనే పోయింది. ఇప్పుడు నీ దగ్గర తీసుకొని నేను దాన్ని కూడా ఓటలేనురా. నీకంటే ఎక్కువ ఏమున్నది బావా, పోతే పోయింది బావా. సరే పోదాం రా. అబ్బా ఇది చూడు. మరి ఇంత తక్కువ నా సెట్ జర చూసి ఇవ్వరి. ఇచ్చిన దానికే ఉన్న రేటే చెప్పినాం, అంతకు మించి ఇస్తే మేము లాస్ అవుతాం. ఏ గంటలకు సేటు జర చూసి రాదులే. నేను చూసినా కాబట్టి రేటు పెట్టినా బా, మీరు నచ్చితే పెట్టారు లేకపోతే లేదు. రాలేదని ఇంకో మాట చెప్పుడు సెట్. పొరుకంతా కూడా బుర్ర లేకుండా మాట్లాడకు. నష్టం పెట్టు లేకపోతే లేదు. ఏం నిలవన్నా కదా సెట్, ఎట్లా వేసుకోబోతున్నావు. నచ్చితే పెట్టారు లేకపోతే లేదు. గట్లంటే సేటు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు కొంచెం ఓర్పుకుండాలి. నష్టం పెట్టు లేకపోతే లేదు, బలవంతంగా లేదు. ఎంతో కొంత చూసి సేటు మీరే. అయ్యో పాపం ఎగిరిపోతుంది. అది ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది, ఏం బాధపడకు బావా. అంతే చేసేది ఏముందిరా. సరే బావా, మరి వేస్తా. సరేరా. నువ్వైతే ఏం జరిగని కోల్పోకు బావా, ఎట్లా జరిగే వంతుంటే అట్లా జరుగుతుంది. కూరగాయల చదువులకు పైసలు లెక్క తిప్పలైతుండే. ఎండనక వాననక కష్టపడి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తే పంట చేతికి రాక పురుగుల పాలైపోయాయి. నేను బతికేందుకు నా బతికేందుకు, దీనికన్నా సచ్చుడే కదా ఇది నా దారి. అరే నీకు నచ్చిన హీరో వాళ్ళరా? నాకు మా నాన్ననే హీరో. మస్తు ఒబ్బితేవరా నువ్వు. ఎగ్గిచుడేం నాన్న, నువ్వే నా హీరో.
శభాష్ రా. ఎప్పుడు కానీ మీరు ఇట్లాంటి మార్కులు తెచ్చుకోవాలి బిడ్డ. తిన్నప్పుడు కూడా చాక్లెట్లు కొనియాలి మాకు. ఎప్పుడు తినలేదు నీకు. కొనియకున్నా పర్లేదు కానీ మా కోసం ఒక గంట సేపు స్పెండ్ చేయండి నాన్న. రోజుకన్నా ఒక్కొక్కటన్నా చాక్లెట్ కొని నాన్న. చాక్లెట్ తినే నల్ల అయితాను. గమ్మునుంటూ బాబు కష్ట సుఖాలు అనుభవించేదే మానవ జన్మ. కష్టం వచ్చినప్పుడు మరణాన్ని ఆస్వాదిస్తే నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం ఏమైపోద్దో ఒక్కసారి ఆలోచించు మిత్రమా. చావడమే నీ సమస్యకు దారి కాదు, సాధించడానికి పరిష్కారాన్ని వెతకడమే నీ మార్గం అని గుర్తుంచుకో.